హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అతిపెద్ద హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామినారాయణ మందిర్ పాకిస్తాన్లోని కరాచీలో 1788 సమయంలో నిర్మితమైంది. ఈ ఆలయం విస్తీర్ణం 7 ఎకరాలు. పూరి జగన్నాథ దేవాలయం ఒడిశాలోని 1078 1148 సమయంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 9 ఎకరాలు. వైదీశ్వరన్ దేవాలయం తమిళనాడులోని 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 15 ఎకరాలు. శ్రీ శివవిష్ణు దేవాలయం మన దేశంలో కాదండి, ఆస్ట్రేలియా దేశంలో విక్టోరియాలో 1984లో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 15 ఎకరాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 2016-2022 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 15.5 ఎకరాలు. బటు కేవ్స్ మలేషియా దేశంలో గోంబేక్లో 2006లో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 16 ఎకరాలు. మీనాక్షిమాత దేవాలయం తమిళనాడులోని 6వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 17.5 ఎకరాలు. నెల్లయ్యప్పర్ దేవాలయం తమిళనాడులోని 7వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 17.5 ఎకరాలు. జంబుకేశ్వర దేవాలయం తమిళనాడులోని 2వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 18 ఎకరాలు. శ్రీ స్వామినారాయణ మందిరం కెనడా దేశంలో టొరంటోలోని 2007లో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 18 ఎకరాలు. వల్లీ సమేత వైష్ణవ నంబి పెరుమాళ్ దేవాలయం తమిళనాడులోని తిరుకూరుంగుడిలో 6-9 శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 18.5 ఎకరాలు. త్యాగరాజ దేవాలయం తమిళనాడు తిరువూరులో 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 20 ఎకరాలు. ఏకాంబరేశ్వర దేవాలయం తమిళనాడు కాంచీపురంలో 6-9 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 23 ఎకరాలు. రాజగోపాల స్వామి దేవాలయం తమిళనాడు మన్నార్ గుడిలో 11-12 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 23 ఎకరాలు. వరదరాజ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు కాంచీపురంలో 1053 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 23.5 ఎకరాలు. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం కోల్కతాలో 1855 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 25 ఎకరాలు. అరుణాచలేశ్వర దేవాలయం తమిళనాడు తిరువన్నామలైలో 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 25 ఎకరాలు. బృహదేశ్వర దేవాలయం తమిళనాడు తంజావూరులోని 1010 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 25.5 ఎకరాలు. ప్రంబనాన్ త్రిమూర్తి దేవాలయం ఇండోనేషియా దేశంలో యోగ్యకర్తలో 850 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 37.5 ఎకరాలు. నటరాజ దేవాలయం మరియు గోవిందరాజ పెరుమాళ్ దేవాలయం తమిళనాడు చిదంబరంలో 10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 39.5 ఎకరాలు. వేలూరు మఠం రామకృష్ణ దేవాలయం వెస్ట్ బెంగాల్ హౌరాలో 1938 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 39.5 ఎకరాలు. రామానుజ దేవాలయం తెలంగాణ రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలో 2022 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 45 ఎకరాలు. బేసాకి దేవాలయం ఇండోనేషియా దేశం బాలీలో 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 49.5 ఎకరాలు. ప్రేమ్ మందిరం ఉత్తరప్రదేశ్ బృందావనంలో 2012 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 55 ఎకరాలు. స్వామినారాయణ్ అక్షర్ధామ్ న్యూఢిల్లీలో 2005 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 59 ఎకరాలు. ఛతర్పూర్ దేవాలయం న్యూఢిల్లీలో 1974 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 69 ఎకరాలు. శ్రీ లక్ష్మీనారాయణీ దేవి దేవాలయం తమిళనాడు తిరుమలైకోడి శ్రీపురంలో 2007 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 100 ఎకరాలు. మనందరికీ తెలిసిన రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ అయిన అయోధ్య రామ మందిరం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో 2024 సంవత్సరంలో పునర్నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 121 ఎకరాలు.
శ్రీ తిరురంగనాథ స్వామి దేవాలయం తమిళనాడు తిరుచిరాపల్లి శ్రీరంగంలో 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 156 ఎకరాలు. స్వామినారాయణ్ అక్షరధామ్ యునైటెడ్ స్టేట్స్ న్యూ జెర్సీలో 2023 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం 162 ఎకరాలు. ఈ వరుసలో మొదటి స్థానంలో ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం, అత్యంత పెద్దదైన దేవాలయం ఇది కూడా మన దేశంలో లేదండి. కంబోడియా దేశంలో అంగ్కోర్ వాట్ దేవాలయం 1150వ సంవత్సరంలో నిర్మించబడింది. ఈ ఆలయం విస్తీర్ణం అక్షరాల 402 ఎకరాలు. ఈ దేవాలయాలలో మీరు ఎన్ని దేవాలయాలను దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలైనా కొత్తవి తెలిసినట్లయితే లైక్ చేయండి. ఇక కొత్తగా ఛానల్లోకి వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.